ఓకే, సో ప్రాబ్లం గురించి అయితే మాట్లాడాం. నిన్న వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఏంటది? వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి అనేది. అది కూడా మీకు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసేదానికి సహాయం చేస్తుంది. ఎలా? మీరు రోజు ఆ లోపల వేసుకున్న గ్లూకోజ్ని బర్న్ చేసి యూజ్ చేయాలి. సో అప్పుడే మీకు గ్లూకోజ్ మళ్ళా దేహం కావాలి అని అనిపించేలాగా అయ్యేది. సో ఎప్పుడైతే మీరు 1 hour 15 minutes రోజు నడుస్తారో రక్తంలో ఉన్న మొత్తం గ్లూకోజ్ అంతా ఖర్చు అయిపోయి రక్తంలో ప్రతి ఒక్క సెల్, మీ దేహంలో ప్రతి ఒక్క సెల్ నాకు గ్లూకోజ్ కావాలి అని అడిగేలాంటి పరిస్థితి తయారవుతుంది. ఎప్పుడు? మీరు 1 hour 15 minutes నడిచినప్పుడు. 1 liter బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఎంటీ చేసేదానికి 15 minutes నడచాలి. ఎంత రక్తం ఉంటుంది మీ దేహంలో? 5 liters ఆఫ్ బ్లడ్. సో 15 minutes into 5 liters 1 hour 15 minutes నడిచినప్పుడు మొత్తం రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఖాళీ అయితే అప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ ఇన్పుట్ చేసేదానికి ఒక దారి చేసినట్టు ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వై ఐడియలీ 1 hour 15 minutes మీరు రోజు నడచాలి. ఓకే, క్లియర్? సో ద నెక్స్ట్ టాపిక్, మూవింగ్ ఆన్. ప్రాబ్లం అయితే మనకు తెలిసింది ఎందుకు దేహంలో ఈ రోగాలు వస్తున్నాయి అనేది. సొల్యూషన్ ఏంటి మరి? ఆహారం అయితే కావాలి, గ్లూకోజ్ అయితే మనకు కావాలి, ఎనర్జీ కావాలంటే. బట్ ఈ గ్లూకోజ్ని మేము ఏ రకంగా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవచ్చు, ఏ రకంగా దీన్ని సడన్గా ఎక్కువ గ్లూకోజ్ రక్తంలో లేకుండా మామూలుగా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంచుకునేలాంటి, అలా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అని వెతికినప్పుడు ఫస్ట్ మనకు దొరికేది రాగులు, జొన్నలు, సజ్జలు, ఇంకా కొన్ని చోట్ల ఓట్స్ అని, కినోవా అని, చియా అని, లేకుంటే ఇంకా కార్న్, మొక్కజొన్నలు, ఇలాంటి పదార్థాలని అక్కడ ఇక్కడ కొందరు వాడుతున్నారు. ఇంకా నేను చెప్పాను మాకు వైప్ అవుట్ చేసేసారు, మిగిలినవి ఫుడ్ అంటే ఇంకేమైనా ఉండొచ్చు అనేది కూడా మన తల నుంచి వైప్ అవుట్ చేసేసారు ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ వల్ల అనేది. సో రైస్, వీట్ మన ముఖ్యంగా అదే ఆహారం అని అనుకున్నా కూడా అక్కడ ఇక్కడ కొందరు కొన్ని కమ్యూనిటీస్లో ఇంకా ఉంచుకున్న కొన్ని పదార్థాలు ఇవి. సో ఈ రకమైన పదార్థాల్లో ఏముంది? 2 to 4% ఆఫ్ ఫైబర్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది? రక్తానికి గ్లూకోజ్ అనేది వచ్చేదానికి అరౌండ్ 2 hours టైం పడుతుంది. బియ్యము గోధుమలు తిన్నప్పుడు ఏంటి? 30 minutes ఓన్లీ. వితిన్ 30 minutes మీ రక్తానికి గ్లూకోజ్ స్పైక్ అయిపోయింది. దీంట్లో ఫైబర్ ఏమి లేనే లేదు, 0%. సో కొందరు అంటారు, లేదు నేను వైట్ రైస్ తినను, నేను రెడ్ రైస్ తింటాను, బ్లాక్ రైస్ తింటాను, ఈ రైస్ ఆ రైస్ ఏమంటారు ముడి అలాంటివి తింటామని. దాంట్లో కూడా మీకు మ్యాక్సిమం అంటే 0.2% ఫైబర్ ఉంది. అదే మీరు జవారి గోధుమలు వాడితే దాంట్లో 1.2% ఫైబర్ ఉండింది. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే గోధుమలు, హైబ్రిడ్ గోధుమల్లో అసలు ఫైబర్ అనేది చాలా చాలా తక్కువ. దాన్ని ఉన్నది కూడా మేము పాలిష్ చేసేసి మైదా లాగా బ్లీచ్ చేసేసి వాడుతున్నాము. సో ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ దెర్ ఇస్ నో ఫైబర్. దాంట్లో పీచు పదార్థం అనేది ఉండదు. సో ఈ 0 ఫైబర్ ఉన్న దానివల్ల దాంట్లో ఉన్న మొత్తం పిష్ట పదార్థం అంతా 30 minutes లోపల మీ దేహంలో గ్లూకోజ్ని రిలీజ్ చేసేస్తుంది. Like and subscribe Eagle Health and Beauty.